సో పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు వస్తాయి బుక్స్లోకి? బుక్స్లోకి పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు యూజ్ చేస్తాం? పర్సన్స్, ఓకే. బట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? పర్చేస్, సేల్స్, క్యాష్ వచ్చేదిగా. ఎప్పుడు వస్తుంది? క్రెడిట్. అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వీ యూజ్ ద పర్సనల్. చూడండి, వెన్, నోట్ చేసుకోండి, వెన్ money is receivable or payable. When the money is receivable or payable, and when the account is settled. When the account is settled. ఈ టూ సిచ్యువేషన్స్లో మనకి పర్సనల్ అకౌంట్స్ వస్తుంది. ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈస్ when the money is receivable or payable. Receivable or payable means it's a credit transaction. That may be purchases or that may be sales. That may be receivable or payable. And ఈ రిసీవబుల్ పేయబుల్ ఉన్న అకౌంట్ని సెటిల్ చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా? రామ్కి 1 lakh మనం ఇవ్వాలి, నేను ఇవ్వాలి అనుకోండి. రామ్కి 1 lakh ఇవ్వాలి. అది మన బుక్స్లో ఉంటుంది. రామ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం రామ్కి. పేమెంట్ చేస్తున్నామంటే సెటిల్ చేస్తున్నట్టేగా. సో సెటిల్ చేస్తుంటే ఎంట్రీ ఏంటి? అమౌంట్ పే టు రామ్. రామ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ యూజ్ చేసామా? when the account is settled. ఈ టూ సిచ్యువేషన్స్లో మనం పర్సనల్ అకౌంట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? గోల్డెన్ రూల్ చెప్పండి పర్సనల్ అకౌంట్స్కి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్, ఫస్ట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్కి సంబంధించి ఏమేమి ఉంటాయి? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కామెంటరీ. క్లాస్ చెప్పడం అంత ఈజీ కాదు, కామెంట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు అడిషనల్ క్లాసులు చెప్పినంత మాత్రం నాకు ఎవరు ఏమివ్వరు. చెప్పకపోయినా సరే ఏం చేస్తారంటే, మీరు ఏం చేస్తారా? ఎవరు ఏం చేయలేరు కూడా. కానీ క్లాస్ చెప్తుంది ఎవరి కోసం? మీకోసమేగా. మీరే అడుగుతుంది రోజు అకౌంట్స్ అని. మరి ఎందుకు ఊరికి సైలెంట్ క్లాసులు వినకుండా అక్కడ కామెంటరీ చేస్తూ ఉంటారు? ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఆప్షన్ అని చెప్పాక మేము, మ్యాండేటరీ. ఏ క్లాస్ ఏమన్నా మీకు? యూ వాంట్ టు గో వాట్ యూ కెన్ గో, నో వన్ స్టాప్ యూ. కంప్లీట్లీ my accounts class is an additional class. That is an optional, not a mandatory. Okay.
నేను ఈరోజే బేసిక్స్ని కంప్లీట్ చేస్తే రేపటి నుంచి మెయిన్ టాపిక్ స్టార్ట్ చేయొచ్చు అని ఈరోజు నేను 2 క్లాసులు చెప్తున్నా. కంటిన్యూస్గా 2 నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. మీకు చెప్పా, పక్క క్లాస్లో చెప్పా, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తున్నా. ఓకేనా? సో మీరు సైలెంట్గా ఉంటే నాకు వచ్చి చెప్పాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఉన్న టైంలోనే మనం ఎక్కువ నాలెడ్జ్ తీసుకుని వెళ్ళొచ్చు తక్కువ టైంలో. అలా కాకుండా మీరు కామెంట్లు చేస్తూ కూర్చుంటే, కామెంటరీ ఇస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది చెప్పండి? తీసుకొచ్చిద్దా రాదా? వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోతాను. నేను కూడా ఫాస్ట్గా ఏదో పైపు అని చెప్పి మామ అనిపించి వెళ్ళిపోతాను. అలా వెళ్ళమంటే వెళ్తా. అలా కామెంట్ చేయకుండా ఆపాల్సింది ఎవరు? మీరే ఆపాలి. నేనేమన్నా మన పక్కనోడు క్లాస్ సీరియస్గా జరుగుతున్నప్పుడు కామెంట్ చేస్తున్నాడంటే ఆపాల్సింది ఎవరంటే మనమే. అది తప్పు, చేయొద్దని చెప్పాలి. నువ్వు చేయటం వల్ల, నీ చెత్త పని వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది, అందరు ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పాలి. అదే ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు కలిసి గాలి తిరగటం కాదు. ఫ్రెండ్షిప్ అంటే మన ఫ్రెండ్ తప్పు చేస్తుంటే ధైర్యంగా చెప్పగలగాలి, అది చెయ్యొద్దు, నువ్వు అలా చేస్తే మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి చెప్పాలి. అలా చెప్పినప్పుడే ఫ్రెండ్షిప్కి వాల్యూ. నీ ఫ్రెండ్ నువ్వు బాగు చేస్తున్నట్టు. నేను ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత కంటిన్యూస్గా క్లాసెస్ చెప్తున్నాను, అందుకని ఈరోజు త్రోట్ కూడా పోయింది. ఇంత కంటిన్యూస్గా చెప్తుంటే. ఓకేనా? మీరు అక్కడ మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదేమి మ్యాండేటరీ క్లాస్ కాదు, ఆప్షనలే. లేదంటే నేను సరదాగా ఉన్నానా, సీరియస్గా ఉన్నానా? ఇంట్రెస్ట్గా ఉందా క్లాస్? ఇందాక జరిగింది క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉందా, బోర్ కొట్టిందా? ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా, కంఫర్టబుల్గానే ఉంది కదా. మరి నా దగ్గర కూడా మీరు కామెంట్లు చేస్తుంటే మీరు ఎవరిని కామెంటరీ ఇవ్వకుండా ఉంటారు చెప్పండి? 1 lakh ఇవ్వాలంటే ఇచ్చుకో, ఇచ్చేయి. వినపడదా నాకు? ఎగ్జాంపుల్ అలా చేసినప్పుడు ఏమైందో చెప్పనా? నేను ఏదో జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా దాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలని థాట్తో వస్తా. అలా కామెంట్ చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళకి చెప్పడం వేస్ట్ అనే ఫీల్ అయ్యి సబ్జెక్ట్ వరకు చెప్పుకొని వెళ్ళిపోతా. 2 సిచ్యువేషన్లో చెప్తా. నేను క్లాసులు చెప్తా, ఆపను వాళ్ళు ఆపితే తప్ప. బట్ మీరు ఎలా తీసుకుంటున్నారనేది డిపెండ్ అయ్యి నా దగ్గర నుంచి క్వాలిటీ వస్తుంది. మీకు క్వాలిటీ కావాలా, జస్ట్ ఫార్మాలిటీగా క్లాసులు కావాలా, మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? నేనేమో ఒక స్టూడెంట్ని మీరు కామెంట్ చేశారని టార్గెట్ చేసే రకం కాదు. నా పని నేను చూసుకొని వెళ్ళిపోతాను అంతే. అది మీరు నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, మీరు నాతో మంచిగా ఉండకపోతే నేను ఇగ్నోర్ చేస్తా, చెడ్డగా ఉండను. పిల్లలతో గొడవ పడితే ఏమీ రాదు, నేను ఆ టైప్. మీకు ఏమి రాదు, నాకు ఏమి రాదు. ఏమైనా వచ్చిందా గొడవలు పడితే? ఎవరికైనా బెనిఫిట్ ఉందా? ఇద్దరికి లాసే ఉంటుంది. నాకే ఉండదు, మీకు ఉంటుంది. నాదని కాదు, ఏ క్లాస్ అయినా సరే. ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్పాలి అని అంటే చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఒక 2 hours క్లాస్ చెప్పాలంటే అట్లీస్ట్ వాళ్ళు 3 to 4 hours నైట్ ప్రిపేర్ అవుతారు. ముందు రోజు ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లీస్ట్ 1/2 hour అన్నా ప్రిపేర్ అవుతాం. నేనంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ చెప్పాక కాబట్టి డైరెక్ట్గా వచ్చి చెప్తున్నా మీకు. కొన్ని టాపిక్స్ చెప్పాక నేను కూడా ప్రిపేర్ అవ్వాలి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి. మీరు ఇలాగ ఉంటే నేను ఎందుకు ప్రిపేర్ అవ్వాలి చెప్పండి? అంత టైం ఎందుకు స్పెండ్ చేయాలి మీకోసం నేను? చెప్పండి. సో ఎవరైనా ఏదైనా చెత్త పని చేస్తున్నా, కామెంట్లు చేస్తుంటే చెయ్యొద్దు అని పక్కన వాళ్ళు చెప్తే అది ఆగిపోద్ది అక్కడితోటి. ఫ్రెండ్ చెప్పగానే ఆగిపోతారు. దానికి నేను వచ్చి మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉందా? మీరు చెప్పలేరా మీ ఫ్రెండ్కి చెయ్యొద్దని? మీరు చెప్తే వింటాడుగా. ఓకేనా? సో అది మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి. సరే, ఎక్స్పెండిచర్
ఎక్స్పెండిచర్కి సంబంధించి చిన్న డిస్కషన్ చేసుకుందాం. ఎక్స్పెండిచర్ మనకి డెబిటా క్రెడిటా? ఎక్స్పెండిచర్ డెబిట్, ఎప్పుడు కూడా డెబిటే. సరే, దీనికంటే ముందు అకౌంట్స్ ఏ బేసిస్ మీద ప్రిపేర్ చేస్తామమ్మా మనం? అక్రూవల్ బేసిసా, క్యాష్ బేసిసా? అక్రూవల్ ఆర్ క్యాష్? అక్రూవల్ బేసిస్ మీద ప్రిపేర్ చేస్తాం, అవునా? అక్రూవల్ బేసిస్ అంటే ఎక్స్పెండిచర్ డ్యూ అయిందంటే మనం రికార్డ్ చేసేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్, ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ డ్యూ యూ షుడ్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. 1 month బిల్డింగ్ యూస్ చేసుకున్నాం, 1 month బిల్డింగ్ యూస్ చేసుకున్నాం. 31st March వచ్చింది. 31st March అంటే పే చేస్తామా, తర్వాత పే చేస్తామా? ఆబ్వియస్గా 4th, 5th, 1st పే చేస్తాం, నెక్స్ట్ మంత్ పే చేస్తాం. నువ్వు నెక్స్ట్ మంత్ పే చేసావు కదా, ఈ మంత్ అమౌంట్ పే చేయలేదని చెప్పి బుక్స్లో ఆ మంత్ రెంట్ ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయకుండా ఉంటామా? కంపల్సరీగా మనం రికార్డు చేయాలి. అలా రికార్డ్ చేయాలని ఏ కాన్సెప్ట్ చెప్తుంది? అక్రూవల్ కాన్సెప్ట్ చెప్తుంది. డ్యూ బేసిస్లో ఎక్స్పెండిచర్ని మనం రికార్డ్ చేయాలి. వన్స్ ఇట్ ఈస్ డ్యూ వీ షుడ్ రికార్డ్. ఓకేనా? సో ఎక్స్పెండిచర్ పెయిడ్ ఎంట్రీ చెప్తారా? ఎక్స్పెండిచర్ 2 lakhs పెయిడ్ ఎంట్రీ. ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ వాట్ ఎవర్, 2 lakhs పే చేసాం. ఈ 2 lakhsలో 50,000 అడ్వాన్స్ పే చేసాం. ఏంటది అడ్వాన్స్ పే చేసామంటే? అడ్వాన్స్ పే చేసామంటే ఏంటి? ప్రీపెయిడేగా. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్కి ఎంట్రీ చెప్తారా? వెరీ గుడ్. 2 lakhsలో 50,000 అన్నెసెసరీగా డెబిట్ అయి ఉందా? అవునా కదా? చూడండి, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత? 1,15,000, 2 lakhs కాదు. కానీ ఎంత డెబిట్ చేసాం ఎక్స్పెండిచర్ అని? 2 lakhs చేసాం. మరి ఆ 50,000 అన్నెసరీగా డెబిట్ అయిందిగా. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలిగా. బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేయాలంటే ఏం చేస్తాం? డెబిటా క్రెడిటా? ఎక్స్పెండిచర్ డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేస్తాం, అవునా? సో ఎక్స్పెండిచర్ని క్రెడిట్ చేయాలి. టు ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? 50,000. డెబిట్ ఏమి రాద్దాం? ఏంటమ్మా? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఎసెటా, ఎక్స్పెండిచరా, ఇన్కమా, లయబిలిటీయా? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ ఎసెట్. ఎసెట్ కాబట్టి ఎప్పుడు డెబిటే చేస్తాం, అవునా? ఎక్స్పెండిచర్ ఎప్పుడు డెబిట్. దాన్ని రెడ్యూస్ చేయాలి కాబట్టి క్రెడిట్ చేసాం. క్లియర్? నెక్స్ట్ అంటే ఎక్స్పెండిచర్ అయితే ప్రీపెయిడ్ అవుతుంది, ఛాన్స్ ఉంది. ఆర్ రెంట్ పే చేయాలి. 31st March వచ్చింది, 1 month యూస్ చేసుకున్నా. 1 month రెంట్ ఎంత అండి అంటే 30,000 పే చేయలేదు. బుక్స్లో రికార్డ్ చేయాలిగా. రెంట్ పే చేయాలి, పే చేయలేదంటే ఏంటది? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్, అవుట్ స్టాండింగ్ రెంట్. సో అవుట్ స్టాండింగ్ రెంట్కి ఎంట్రీ చెప్తారా? రెంట్ ఆర్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. 30,000, 30,000 అంతేనా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఇన్కమా, ఎసెటా, లయబిలిటీయా? ఏంటమ్మా? లయబిలిటీ. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ లయబిలిటీ. లయబిలిటీ ఆల్వేస్ క్రెడిట్. Liability always credit. That is why we should credit outstanding expenditure.
క్లియర్? అర్థమైందా? అంటే బేసిక్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఆల్రెడీ విన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మా వైఫ్ పేరు తీసుకొని చెప్తా, వాళ్ళు కదిలిచ్చేసరికి అది చెప్పాలనిపించి కాగిపోయాను. సరే చెప్పుకుందాం ఇప్పుడు. మా మేడం పేరు వచ్చేసి సుమానమ్మ, ఓకేనా? మా వైఫ్ మ్యారేజ్ కాకముందు తను ఏమని పిలుస్తాం? సింపుల్గా సుమా అని పిలుస్తారు. మ్యారేజ్ అయ్యాక ఏమని పిలుస్తాం? ఇంగ్లీష్ మీడియం చెప్పాలి, మిస్. అదే తగ్గించుకోవాలి, మిస్ సుమా. నెక్స్ట్ ఇప్పుడు బుడ్డిగాడు కూడా వచ్చాడు మా ఇంట్లోకి, బాబు కూడా వచ్చాడు. ఇప్పుడు తను ఏమైంది? మమ్మీ సుమా అయింది. 3 సిచ్యుయేషన్స్లో ఒకటే పర్సనా, డిఫరెంట్ పర్సన్సా? ఒకటే పర్సన్, కానీ టైం లైన్స్ బట్టి అది పర్సన్ మారిపోయింది, నేమ్ చేంజ్ అయిపోయింది. సేమ్ అలాగే ఎక్స్పెండిచర్ కూడా టైంను బట్టి నీకు లైబిలిటీ అవ్వచ్చు, అసెట్ కూడా అవ్వచ్చు. అవునా? నువ్వు ఎక్స్పెండిచర్ని ఎర్లీగా పేమెంట్ చేసావు అనుకో, అదేమవుద్ది? ప్రీపెయిడ్ అసెట్ అవుతుంది. అదే నువ్వు పే చేయలేదు అనుకో ఎక్స్పెండిచర్, ఏమవుద్ది? అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అవుతుంది. దట్ మీన్స్ ఎక్స్పెండిచర్ సమ్టైమ్స్ మేబీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళొచ్చు, ఆర్ ప్రీపెయిడ్ అంటే ఎర్లీగా పే చేస్తుంది, ఏమవుద్ది? ప్రీపెయిడ్ అవుద్ది. నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీస్తున్నానంటే, వైఫ్ దగ్గర అప్పు తీసుకుంటే తీరిద్దా? వైఫ్ దగ్గర అప్పు తీసుకుంటే తీరిద్దా? తీరదు. అమ్మాయిలో చెప్తున్నారు, మనకేంటి? ఇంకా ఒక 1000 రూపాయలు మేడం దగ్గర తీసుకున్నానంటే తర్వాత రోజు ఒక 2000 తీసుకుంటుంది ఖర్చులు, కానీ మళ్ళీ 3వ రోజు వచ్చి నా 1000 రూపాయలు నాకు ఇవ్వమంటుంది. నేను ఇచ్చా కదా 2000 అంటే అది ఇంట్లో ఖర్చులు. సరే, తనకి ఏదో కొనుక్కోవాలని ఉంటుంది, అప్పుడు ఒక 500 తీసుకుంటుంది. మళ్ళీ వచ్చి నన్ను ఎంత అడిగిద్ది? 1000 అడిగిద్ది. మరి 500 ఇచ్చాక నీకోసం అంటే పెళ్లి చేసుకున్నావు, ఆ మాత్రం ఇవ్వు 500 ఖర్చులకి? రెండు నేనే ఇచ్చింది, కానీ అప్పు తీరిద్దా? తీరదు. అందుకనే అవుట్ స్టాండింగ్ ఎప్పుడు అవుట్ స్టాండింగ్గా ఉంటుంది లైబిలిటీ, ఓకేనా? కాబట్టి ఇక్కడ అవుట్ స్టాండింగ్ జనరల్గా మీకు బాగా గుర్తుండిపోవాలని చెప్తున్నా. సరే, మరి మమ్మీ అయినప్పుడు మన బుడ్డిగాడు వచ్చాడు కదా, వాడికి ఎక్స్పెండిచర్ ముందే పెడతామా, అంటే ఎర్లీగా పే చేయాలా, తర్వాత పే చేస్తామా? ముందే పే చేయాలి. ఎగ్జాంపుల్స్, డైపర్స్ కొన్నామనుకోమ్మా, మా ముందు మా పూలకి వెళ్ళి తెచ్చుకొని వాడుకున్నాక ఇస్తామంటే ఇస్తాడా? ముందే మనం ఇంకర్ అవ్వాలి. సరే, స్కూల్కి పంపించాం, స్కూల్ ఫీజు పే చేయాలి, ముందే పే చేయాలా, స్కూల్ అంతా అయిపోయాక పే చేయాలా? మీరు ఫీజులు ముందే పే చేస్తున్నారా, మొత్తం కోచింగ్ అయిపోయి పే చేస్తారా? ముందే పే చేయాలి. దట్ ఈజ్ ఏ ప్రీపెయిడ్. మీ మొబైల్ ఫోన్స్కి రీఛార్జ్ ముందే చేసుకుంటారా, ఫోన్స్ మాట్లాడాక పేమెంట్ చేస్తారా? ముందే రీఛార్జ్ చేసుకున్నావు, దట్ ఈజ్ ఏ ప్రీపెయిడ్. పోస్ట్ పెయిడ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఫస్ట్ మంత్ అంతా ఫోన్లు మాట్లాడుకుంటావు, నెట్ యూస్ చేసుకుంటావు, మంత్ అయిపోయాక వాళ్ళు ఏం చేస్తారంటే బిల్లు జనరేట్ చేస్తారు. దట్ ఈజ్ పోస్ట్ పెయిడ్. నువ్వు ఫస్ట్ యూస్ చేసుకుంటావు, తర్వాత అమౌంట్ పే చేస్తావు, అది పక్కన పెట్టేసేయండి. ప్రీపెయిడ్ ముందే మనం అమౌంట్ పే చేయాలి, తర్వాత బెనిఫిట్ తీసుకుంటాం. ఫస్ట్ అమౌంట్ పే చేస్తాం, తర్వాత బెనిఫిట్ తీసుకుంటాం. సో దట్ ఈజ్ ప్రీపెయిడ్. తర్వాత నీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఏ అసెట్. నువ్వు ఎక్స్పెండిచర్ డ్యూ అయ్యావు, పేమెంట్ చేయలేదు, ఫ్యూచర్లో పేమెంట్ చేయాలి కాబట్టి దట్ ఈజ్ లైబిలిటీ, ఓకేనా? ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ నార్మల్ ఎక్స్పెండిచర్, ఓకే? నెక్స్ట్ సేమ్ అలాగే, సరే ఇక్కడ రాద్దాం. ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ డెబిట్, లైబిలిటీ క్రెడిట్, ప్రీపెయిడ్ డెబిట్.
అసెట్ కాబట్టి డెబిట్, లయబిలిటీ కాబట్టి క్రెడిట్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలాగే ఇన్కమ్ కూడా. నెక్స్ట్ ఏంటమ్మా? ఇన్కమ్. ఇన్కమ్ ఆల్వేస్ క్రెడిట్. ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిటే చేస్తాం. ఇన్కమ్ రిసీవబుల్ అయినా అవ్వచ్చు, ఇన్కమ్ రిసీవబుల్ అయినా అవ్వచ్చు, ఆర్ ఇన్కమ్ పేయబుల్. ఏముంటుందా? ఇన్కమ్ పేయబుల్ ఏంటమ్మా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవబుల్ ఫర్ సపోజ్ బిల్డింగ్ మన దగ్గరే ఉంది, బిల్డింగ్ రెంట్కి ఇచ్చాం, 1 మంత్ మన టెనెంట్ యూస్ చేస్తున్నాడు, రెంట్ ఇంకా పే చేయలేదు, మనకి ఫ్యూచర్లో పే చేస్తాడు, ఫ్యూచర్లో మనకి అమౌంట్ రిసీవ్ అవుతుంది. అది అసెటా లయబిలిటీయా? అసెట్. ఇంకా నీకు అమౌంట్ రిసీవ్ అవ్వలేదు, ఫ్యూచర్లో అమౌంట్ వస్తుంది కాబట్టి అదేంటమ్మా? అసెట్. అసెట్ ఆల్వేస్ డెబిట్. ఇన్కమ్ రిసీవబుల్ ఆల్వేస్ డెబిట్. సేమ్ అలాగే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అడ్వాన్స్ రెంట్ వచ్చింది నీకు, ఒక 3 months రెంట్ నీకు ఎర్లీగా పే చేశాడు. ఎర్లీగా పే చేస్తే నువ్వేం చేయాలి? అతను ఒకవేళ వెకేట్ చేసాడు అనుకో ఎర్లీగా, నువ్వేం చేయాల్సి వస్తుంది? అమౌంట్ రీపే చేయాలిగా. రీపే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉందంటే అది లయబిలిటీయేగా. రీపేమెంట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ అదర్ బెనిఫిట్. బిల్డింగ్ ఇచ్చి యూజ్ చేసుకోమంటే బిల్డింగ్ బెనిఫిట్ ఇచ్చాంగా. సో రీపేమెంట్ క్యాష్లోనే ఉండాలని రూల్ లేదు. రీపేమెంట్ మే బీ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్, దట్ మీన్స్ ఇన్ ఎనీ బెనిఫిట్. సో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఏ లయబిలిటీ. లయబిలిటీ ఆల్వేస్ క్రెడిట్. ఓకేనా? ఎంట్రీస్ చెప్పుకుందాం. దీనికి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ రాసాం కదా, సేమ్ అలాగే ఇన్కమ్ ఎంట్రీ చెప్తారా? ఇన్కమ్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. ఇన్కమ్ రిసీవబుల్. రిసీవబుల్ ఈజ్ అన్ అసెట్. అసెట్ని ఏం చేయాలి? డెబిట్. కాబట్టి ఇన్కమ్ రిసీవబుల్, ఇంకా రిసీవ్ అవ్వాల, టు ఇన్కమ్ అకౌంట్. అదేంటి? ఇన్కమేగా, ఇంకా రిసీవ్ అవ్వాలి, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా నీ బుక్స్లో లేదు ఇన్కమ్ అనేది. రిసీవబుల్. రిసీవబుల్ అంటే బుక్స్లో రాస్తామా? రాయం, ఇప్పుడు రాయాలి. టు ఇన్కమ్ అకౌంట్. అదే ఇన్కమ్ రిసీవ్డ్ అనేది ఫర్ సపోజ్ 3 lakhs అనుకోండి, దాంట్లో 1 lakh అనేది అడ్వాన్స్గా వచ్చింది. 1 lakh అనేది అడ్వాన్స్గా వచ్చింది. అడ్వాన్స్ ఉంది అని అంటే యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉండాలి? 3 lakhs 2 lakhs? 2 lakhs ఉండాలి. 1 lakh అడ్వాన్స్ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్. అన్నెసెసరీగా ఇన్కమ్లో అది ఇంక్లూడ్ అయి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం రెడ్యూస్ చేయాలి. ఇన్కమ్ని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? డెబిటా క్రెడిటా? డెబిటా క్రెడిటా? డెబిట్ చేయాలి. క్రెడిట్ ఉన్నదాన్ని డెబిట్ చేయాలి. సో ఇన్కమ్ని డెబిట్ చేస్తాం. ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవటమే. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. లయబిలిటీ కాబట్టి క్రెడిట్ చేయాలి. ఓకేనా? ఇంతవరకు కాపీ చేసుకొని ఫాస్ట్గా.
అయిపోయిందా? కాపీ చేసేసారా? నేను చెప్పేదానికి నోట్స్ రేపు సపరేట్గా పెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎగ్జామ్ ముందు రోజు నేను చెప్పేదంతా రివైజ్ చేసినా మీకు చాలా వరకు కవర్ అయిపోతుంది కాన్సెప్ట్ అంతా నేను చెప్పే నోట్స్లో. సో కాన్సెప్ట్ అంతా కవర్ చేసి ప్రాబ్లమ్స్ ఒకటో రెండో చేస్తాం, మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ వచ్చిందంటే యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. ఓకే సరే. కొన్ని కామన్ ఎక్స్పెన్సెస్ చూసి 10 minutes టైం ఉంది, సారీ కామన్ ట్రాన్సాక్షన్ చూసి వెళ్ళిపోదాం. టుమారో ఐ విల్ స్టార్ట్ విత్ సబ్సిడరీ బుక్స్. అయిపోద్ది, స్టార్ట్ చేయడం అవుద్ది, అయిపోద్ది కూడా. కాన్సెప్ట్ చెప్పుకొని ప్రాబ్లమ్స్ ఒకటి రెండు చూద్దాం. మీ దగ్గర కనుక ఐసీఐ స్టడీ మెటీరియల్ ఉంటే అవి తెచ్చుకోండి. సిఏ వాళ్ళు ఐసీఐ స్టడీ మెటీరియల్ ఉంటే తెచ్చుకోండి. ఓకే, దాంట్లో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ జనరల్ ఫార్మాట్ చెప్పాలా? అందరికీ తెలుసు కదా జనరల్ ఫార్మాట్. జనరల్ చెప్పట్లే, ఫార్మాట్ ఏం చెప్పట్లే నేను, మీకు తెలుసు ఐ థింక్. ఎవరికైనా తెలియదా? ఓకే, ఫస్ట్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ ఫర్ సపోజ్ 5 lakhs అనుకోండి. ఏం జరిగిందమ్మా ఇందులో? ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరిగింది? ఏం ఇంక్రీజ్ అయ్యాయి, ఏం డిక్రీజ్ అయ్యాయి? సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయగానే మనకి క్యాష్ అనే ఒక ఎసెట్ ఇంక్రీజ్ అయింది, మనకు క్యాష్ వచ్చిందిగా, క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుందిగా. ఓనర్ మనకి 5 lakhs ఇచ్చాడు, ఆ 5 lakhs మన దగ్గర అమౌంట్ ఉంటే దానికి యాడ్ అయిపోద్ది కదా, ఇంక్రీజ్ అవుద్ది కదా క్యాష్ బ్యాలెన్స్. అందుకనే అసెట్ని క్యాష్ని డెబిట్ చేయాలి, అందుకనే క్యాష్ని డెబిట్ చేస్తున్నాం. మరి క్యాపిటల్ ఏమవుద్ది? క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుద్దా? వెరీ గుడ్, క్యాపిటల్ కూడా ఇంక్రీజే అవుతుంది. దేర్ ఈజ్ నో రూల్ డెబిట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ డిక్రీజ్ అవ్వాలి, క్రెడిట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ డిక్రీజ్ అవ్వాలి అలాంటి రూల్ ఏమి ఉండదు, ఏదైనా జరగవచ్చు. బట్ రూల్ ఏంటంటే ఫర్ ఎవ్రీ డెబిట్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్, దట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. నువ్వు డెబిట్ రాసావంటే క్రెడిట్ ఉండాలి, అది కూడా డెబిట్ ఎంత ఉందో టోటల్ అమౌంట్ దానికి ఈక్వల్గా ఉండాలి, అది ఫాలో అవ్వాలి. ఇంక్రీజ్ డిక్రీజ్ ఇట్ డిపెండ్స్. ఓకేనా? సో అంటే నువ్వు బిజినెస్ ఓన్లీ క్యాష్ తోటే స్టార్ట్ చేయొచ్చా? బిల్డింగ్ ఇవ్వకూడదా బిజినెస్కి? మనం బిల్డింగ్ ఇస్తే క్యాపిటల్ అవ్వదా? అవుతుందిగా. అంటే డెబిట్ నువ్వు ఏ అసెట్ ఇస్తే ఆ అసెట్ని ఇంక్రీజ్ చేసుకుంటావు బిల్డింగ్ అకౌంట్. సింపుల్గా నేనేం చేస్తానంటే వీటన్నిటికీ ఎసెట్ అకౌంట్ అని రాస్తా. ఎసెట్ అకౌంట్ జస్ట్ ఇది రాసుకొని చాలు. ఎసెట్ ఇంక్రీజ్, క్యాపిటల్ ఇంక్రీజ్. నేను రఫ్ చేశాను, మీరు కూడా రఫ్ చేయొద్దు, అవసరం లేదు. ఓకేనా? క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే దట్ మే బి క్యాష్ ఫామ్ అవ్వచ్చు, దట్ మే బి ఇన్ అదర్ అసెట్ ఫామ్ అయినా అవ్వచ్చు. ఓకేనా? సో సింపుల్గా ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఇప్పుడే ఎక్స్పెండిచర్ చెప్పుకున్నాం, కొన్ని కాన్సెప్ట్ మళ్ళీ అదే వస్తుంది, కాకపోతే అడిషనల్ డిస్కషన్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ క్యాష్ అవ్వచ్చు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు,
నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. క్యాష్ ఆర్ క్రెడిట్. క్యాష్ ఇన్వాల్వ్ అయితే క్యాష్ ఎక్స్పెండిచర్, లైబిలిటీ ఉంటే క్రెడిట్. నాన్ క్యాష్ అంటే అసలు క్యాష్ ఇన్వాల్వ్ అవ్వదు కానీ ఎక్స్పెండిచర్. వెరీ గుడ్. ఏంటమ్మా? డిప్రిషియేషన్. నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ ఈజ్ డిప్రిషియేషన్. ఇంకొకటి డిస్కౌంట్. డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్లో ఏమన్నా క్యాష్ పేమెంట్ చేస్తామా? చెయ్యం. మనకు వచ్చే క్యాష్ని తగ్గించుకుంటాం, మనకు రావాల్సిన అమౌంట్ని తగ్గిస్తాం. దట్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో క్యాష్ ఎక్స్పెండిచర్ పెయిడ్ ఎంట్రీ చెప్పండి. ఇప్పుడే చెప్పుకున్నాం. ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. క్యాషింగ్ అంటే బ్యాంకు కూడా వచ్చినట్టే. బ్యాంక్ చెప్పలేదని ఫీల్ అవ్వద్దు. మీకు బ్యాంక్ ఇష్టమైతే బ్యాంక్ రాసుకోండి. నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అవుట్ స్టాండింగ్. ఎక్స్పెండిచర్ డ్యూ బట్ నాట్ పెయిడ్. ఎక్స్పెండిచర్ డ్యూ బట్ నాట్ పెయిడ్ ఎంట్రీ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నెక్స్ట్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఏంటమ్మా అవి? నో ప్రీపెయిడ్లో క్యాష్ ఉంటుంది. డిప్రిషియేషన్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ టు, సరే సపరేట్గా రాద్దాం. డిప్రిషియేషన్ టు అసెట్. డిప్రిషియేషన్ టు అసెట్. డిస్కౌంట్ ఎంట్రీ సపరేట్ రాసుకుందాం, తర్వాత డిస్కస్ చేద్దాం. అది డిప్రిషియేషన్ ఒక డ్రాయింగ్ చాలు. డిప్రిషియేషన్ ఎవరికైనా పేమెంట్ చేయాలా? మనం ఎవరికి చేయం. బట్ డిప్రిషియేషన్ P&L అకౌంట్లో మనం కంపల్సరీగా డెబిట్ చేయాలి. డిప్రిషియేషన్ చాప్టర్లో చెప్పుకుందాం లాజిక్ ఎందుకు చేస్తాం అలాగా. నెక్స్ట్ ప్రీపెయిడ్ కూడా ఉంది, అది కూడా రాసుకుందాం ఇక్కడే. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఆల్సో క్యాషే. క్యాష్ పేమెంట్ ఉంటుంది ప్రీపెయిడ్లో. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ పెయిడ్ అనుకోండి, ఏం రాస్తాం? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ టు క్యాష్ ఆర్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అని ఎప్పుడు రాస్తామంటే అడ్జస్ట్మెంట్లో రాస్తాం, ఫైనల్ అకౌంట్స్లో రాస్తాం. క్యాష్ పే చేసినప్పుడు టు క్యాష్ అని రాయొచ్చు. అది ఫైనల్ అకౌంట్స్లో చూద్దాం. జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మా ఇన్కమ్. సిక్స్ అయిపోయిందా? ఓకే, ఇది ఒకటి చెప్పుకుందాం. 2, 3. ఇన్కమ్. ఇన్కమ్ కూడా క్యాష్ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు, నాన్ క్యాష్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? డిస్కౌంట్ అలౌడ్ ఉందంటే డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఉంటుంది కదా. డిస్కౌంట్ రిసీవ్డ్లో నువ్వు ఏమైనా క్యాష్ రిసీవ్ చేసుకుంటావా? పోనీ ఫ్యూచర్లో ఏమైనా రిసీవ్ చేసుకుంటామా? లేదు. మనం పే చేయాల్సిన ఎక్స్పెండిచరు లేదా పే చేయాల్సిన పేమెంట్ తగ్గుతుంది మనకి. దట్ ఈజ్ ఏ డిస్కౌంట్. ఓకే, సో ఎంట్రీస్ రాసుకుందాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అకౌంట్. క్రెడిట్ అంటే ఇన్కమ్ రిసీవబుల్. ఇన్కమ్ రిసీవబుల్ ఎంట్రీ వెరీ గుడ్. ఇన్కమ్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ ఆర్ క్యాష్. సారీ రిసీవబుల్ కదా, టు ఇన్కమ్. టు ఇన్కమ్ అకౌంట్ ఇందాక రాసుకున్నాం. నాన్ క్యాష్కి డిస్కౌంట్ రిసీవ్డ్. సో టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్ ఏం చేస్తామమ్మా?
బేసిక్ డిస్కౌంట్స్ ఎవరిస్తారు మనకి? ఎవరిస్తారు? క్రెడిటార్స్ ఇస్తారు. క్రెడిటార్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. క్రెడిటార్స్కి మనం పేమెంట్ చేయాలైతే తక్కువ పేమెంట్ చేస్తాం. ఓకేనా? అయిపోయిందా? సరే, 6 అయింది కాబట్టి సరిపోద్దులే. టుమారో నేను సబ్సిడరీ బుక్ స్టార్ట్ చేస్తా. ఓకే, సరేనమ్మా, బాయ్. సబ్సిడరీ బుక్స్ నుంచి మీకు కంపల్సరీగా 8 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత క్యాష్ బుక్ సైమల్టేనియస్గా రేపే క్యాష్ బుక్ స్టార్ట్ చేస్తా.